ఉగ్రవాదులు హైదరాబాద్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సమాచారం వచ్చింది. సో మొత్తం మీద ఇటు ఢిల్లీతో పాటు యూపీ, హర్యానా, అలాగే కాశ్మీర్ ఈ రాష్ట్రాలతో పాటు మన హైదరాబాద్ని కూడా మరొకసారి టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒక టెర్రరిస్ట్ని ఇప్పుడే రాజేంద్ర నగర్లో ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మరి ఇంకా టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి సమాచారం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులంతా రివెంజ్ వెండెట్టా ఒక రకంగా రివెంజ్ తీసుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉన్నారు. వీళ్ళు సామాన్య ప్రజలనే టార్గెట్ చేస్తున్నారు, రద్దీగా ఉండే ప్లేసెస్ని టార్గెట్ చేస్తున్నారు. రెడ్ ఫోర్ట్ కావచ్చు, ఇక్కడ కోటి కావచ్చు, అన్ని ప్లేసెస్ ఎక్కడైతే జనావాసాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడైతే మనుషులు ఎక్కువ తిరుగుతున్నారు, టూరిస్టులు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కానీ లేకపోతే బస్ స్టాప్స్ కానీ ఇలాంటి ప్లేసెస్నే టార్గెట్ చేస్తున్నారు. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండండి. మీరు ఎలాంటి సస్పీషియస్ యాక్టివిటీ చూసినా మీ పరిసర ప్రాంతాల్లో, మీ ఏరియాస్లో, మీ కాలనీస్లో వెహికల్స్ వచ్చి పార్క్ చేసి కొన్ని రోజుల నుంచి ఉంటే కనుక ప్లీజ్ కైండ్లీ ఇంటిమేట్ పోలీస్. మీరు పోలీస్ని అప్రోచ్ అవ్వండి. మీ దగ్గర వెహికల్స్ ఆగి ఉన్న కొన్ని రోజుల నుంచి మీ ఇంట్లో పరిసర ప్రాంతాల్లో కానీ, మీ కాలనీస్లో కానీ, అలాగే షాపింగ్ కమర్షియల్ ప్లేసెస్లో కూడా వెహికల్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ కానీ ఎవరైనా పార్క్ చేసి వెళ్ళినా కానీ, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఎవరైనా బ్యాగ్స్ వదిలేసి వెళ్తున్నా గమనించండి. దయచేసి గమనించండి. మీ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఒక కన్నేసి చూడండి, కన్నేసి పెట్టండి ప్లీజ్. ఎవరు ప్రాణ నష్టం జరగకూడదు, ఇంకెవరికి నష్టం జరగకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. పోలీస్ బలగాలు కావచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, భద్రతా బలగాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉన్నాయి, ఎప్పటికప్పుడు అరెస్టులు చేస్తూనే ఉన్నారు. కానీ టెర్రరిస్టులు కొత్త పథకాలతో ముందుకొస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో వాడింది అమోనియం నైట్రేట్. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? అమోనియం నైట్రేట్ అనేది మన రైతులు పొలంలో ఎరువు వేయడానికి వాడుతుంటారు, దాంట్లో కూడా వాడతారు, మైనింగ్లో కూడా వాడతారు. సో దాన్ని గనక మీరు మన పెట్రోల్తో గనక మీరు కాంబినేషన్లో, అంటే మన ఫ్యూయల్తోని కాంబినేషన్లో యూజ్ చేస్తే అది ఒక పెద్ద ఎక్స్ప్లోజివ్ అవుతుంది, పెద్ద బాంబ్ అవుతుంది. ఢిల్లీలో జరిగిన సంఘటనలో వాడింది ఆర్డీఎక్స్ కాదండి. మీడియాలో చూపించింది, చాలా ఛానల్స్లో చూపించింది తప్పు. ఆర్డీఎక్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. 300, 500, 2900 కిలోల ఆర్డీఎక్స్ అంటే ఊహించలేము దాని విధ్వంసం ఎంత ఉంటుందో. అమోనియం నైట్రేట్, యూరియాలో వాడే అమోనియం నైట్రేట్ని వీళ్ళు పెట్రోల్తో కానీ డీజిల్తో కానీ ఉపయోగించి ప్రయోగం చేసి ఈ బ్లాస్టులు చేస్తున్నారు. సో దీనికోసం వీళ్ళు బాంబులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి, ఆర్డీఎస్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేసేది అవసరం లేదు. వీళ్ళు యూరియాకు సంబంధించిన అమోనియం నైట్రేట్ కానీ, మైనింగ్ దగ్గర వాడేది కానీ ఏదైనా తీసుకొని తయారు చేయొచ్చు బాంబులని. అమోనియం నైట్రేట్ అన్నిట్లో అవైలబుల్ ఉంటుంది. సాధారణమైన విషయాల నుంచే, సాధారణమైన వస్తువుల నుంచే తీసుకొచ్చే వీళ్ళు బాంబులు తయారు చేస్తున్నారు. సో ఇంటెలిజెన్స్ కళ్ళు కప్పి, ఇంకో పక్కన పోలీసులు కళ్ళు కప్పి ఎలా సరఫరా జరుగుతుంది అని చాలామందికి అనుమానం ఉంది. ఇన్ని 100 కోట్లు, ఇన్ని వేల కేజీల అమోనియం నైట్రేట్ ఎలా సరఫరా చేశారు అని చాలా ఛానల్స్, నేషనల్ మీడియా, మిగతా మీడియా అందరూ కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు ప్రజలకి. అంత ఆర్డీఎక్స్ ఉండదు, అంత ఆర్డీఎక్స్తో విధ్వంసం వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు వాడింది అమోనియం నైట్రేట్, మనం రైతులు వాడే యూరియాలో ఉండే అమోనియం నైట్రేట్. అలాంటి అమోనియం నైట్రేట్ కనుక పెట్రోల్తోని కానీ, మిగతా ఫ్యూయల్స్ ఏవైతే మనం వాడుతుంటామో ఆ ఫ్యూయల్స్తోని కనుక కాంబినేషన్లో యూజ్ చేస్తే భారీ విధ్వంసం. మనం ఢిల్లీ ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన విజువల్స్లో మనం చూస్తే కూడా చూడండి. ఆ విజువల్స్లో ఆ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఒక్కసారిగా పరిసర ప్రాంతాలంతా ఒక్కసారి లైటప్ అయిపోయినాయి, కళ్ళు చెదిరిపోయేలాగా వెలుగొచ్చింది. ఎందుకు? అది ఆర్డీఎక్స్ కాదు. ఆర్డీఎక్స్ అయితే కనుక 100 మీటర్లో ఉన్న ప్రతి బిల్డింగ్ కూడా కూలిపోయేది, అంత ఫోర్స్ ఉంటుంది ఆర్డీఎక్స్ది. అమోనియం నైట్రేట్ది ఏంటంటే ఇది ఒక గ్యాస్ ఎక్స్ప్లోషన్ అయినంత ఫాస్ట్గా, అంత ప్రకాశవంతంగా, అంత ఎక్కువ లైటప్ అవుద్ది, స్కై లైటప్ అవుద్ది. ఎక్స్ప్లోషన్ ఇంటెన్సిటీ ఉంటుంది కానీ కొంతనే, దాని రేడియస్ మాత్రం కొంతే ఉండే అవకాశం ఉంటుంది. అదే ఆర్డీఎక్స్ వాడితే పరిసర ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్లన్నీ ధ్వంసం అయిపోతాయి. సో మొత్తం మీద అలాంటి బ్లాస్ట్, మరొక బ్లాస్ట్కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రెడ్ కలర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మాత్రం ప్రస్తుతానికి వెతుకుతున్నారు. 4 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఆ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ని వెతుకుతున్నారు. అలాగే లేటెస్ట్ అప్డేట్, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కూడా ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నారు. ఆ టెర్రరిస్ట్ చూడొచ్చు మనం ఇప్పుడు విజువల్లో. అహ్మద్ మొహియుద్దీన్ రాజేంద్ర నగర్లో ఈ ఉగ్రవాదిని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు కూడా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మరి హైదరాబాద్ నగరంలో గతంలో మనకు తెలుసు, ఇటు కోటిలోని గోకుల్ చాట్ కావచ్చు, లుంబిని పార్క్ కావచ్చు,
మిగతా చోట్ల కూడా ఇదే విధంగా టూరిస్ట్ ప్లేసెస్నే ఎక్కువ శాతం టార్గెట్ చేస్తున్నారు టెర్రరిస్టులంతా. ఎందుకంటే అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ దేశాల నుంచి కావచ్చు, అక్కడి నుంచి ప్రజలందరూ వచ్చి గుమిగూడతారు. అక్కడ అందరూ ఇటు పెద్ద చిన్న తేడా లేకుండా ఫ్యామిలీస్తో సహా వచ్చి ఉంటారు. అంటే ఆ డిస్ట్రక్షన్ అనేది కొన్ని వందల ఫ్యామిలీస్ని ఎఫెక్ట్ అవ్వాలి, దేశం అంతా చూస్తుంది, అందరూ బాధపడుతుంటారు. ఆ రాక్షసానందాన్ని పొందాలన్న ఉద్దేశంతోనే టెర్రరిస్టులు ఇలాంటి ప్లేస్లని టార్గెట్ చేస్తుంటారు. సో మొత్తం మీద ఈ అహ్మద్ మొహియుద్దీన్ని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా టెర్రరిస్టులు ఉన్నారా అన్న కోణంలోనే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నెక్స్ట్ టార్గెటా? హైదరాబాద్ ప్రజలు ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీవీ వ్యూవర్స్ ఎవరైనా మీది పరిసర ప్రాంతాల్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కార్ నంబర్ AP10 KC, మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను కార్ నంబర్, బట్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెడ్ కలర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కనుక మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నా, అలాగే హైదరాబాద్ కాలనీ వాసులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మీ పరిసర ప్రాంతాల్లో కార్స్ పార్క్ చేసి 2-3 రోజుల నుంచి జంక్షన్స్లో కానీ, ఎక్కువ క్రౌడ్ ఉండే ప్లేసెస్లో కానీ, టూరిస్టులు వచ్చే ప్లేసెస్లో కానీ వెహికల్స్ కనుక పార్క్ చేసి వెళ్ళిపోయి ఉంటే ప్లీజ్ గమనించి దయచేసి పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వండి. పార్కింగ్ స్పేసెస్ కాకుండా పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ పార్క్ చేసినా ఇంటిమేట్ చేయండి. అలాగే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నా, ట్రైన్స్ యూజ్ చేస్తున్నాయి, బస్సెస్ యూజ్ చేస్తున్నా, ఎవరైనా బ్యాగ్స్ కనుక దాంట్లో వదిలేసి వెళ్తున్నా కూడా చూడండి. ఢిల్లీ ఇన్సిడెంట్లో మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఉమర్ నబీ ఆ బ్లాస్ట్ అయిన I-20 కార్లోనే అతను కూడా ఉన్నాడు. అంటే ఆయన చావుకి సిద్ధపడే దాంట్లో వెళ్ళాడు. తనతో పాటు ఎంతోమంది జీవితాలని నాశనం చేయాలన్న ఉద్దేశంతోనే వెళ్ళాడు. సో వీళ్ళు ఓన్లీ కార్ పార్క్ చేసి వెళ్ళే మనుషులు కాదు, కార్తో పాటు వాళ్ళు కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మనుషులు. అలాంటి మనుషులు మొత్తం మీద ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కార్ బ్లాస్ట్లో లేటెస్ట్ అప్డేట్. ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెడ్ కలర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కోసం ప్రస్తుతానికి 4 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు. DL10CK 4058 ఆ కార్ నంబర్తో ప్రస్తుతానికి ఆ కార్కు సంబంధించిన వివరాలు వెతుకుతున్నారు. నంబర్ ప్లేట్ మార్చే అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా నంబర్ ప్లేట్ కూడా మార్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఆర్టీవీ వ్యూవర్స్ ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారో మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇటు ముంబై, మహారాష్ట్ర లాంటి స్టేట్స్ కావచ్చు, ముంబై లాంటి సిటీ కావచ్చు, హైదరాబాద్ లాంటి సిటీ కావచ్చు, ఎంతో సామరస్యంగా ఉండే ప్రజలు ఇక్కడ హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ప్రజలు మమేకమై ఉన్నారు. ఇక్కడ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. కానీ దాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంతో టెర్రరిస్టులు ఇలాంటి యాక్టివిటీస్ చేసే అవకాశం లేకపోలేదు. దానికి ఒక ఎగ్జాంపులే అహ్మద్ మొహియుద్దీన్. ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే, ఆ స్పెట్స్ పెట్టుకొని చాలా అమాయకంగా కనిపిస్తున్న వ్యక్తే. ప్రస్తుతానికి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారా, ఉగ్రవాదులకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఎక్స్ప్లోజివ్స్ ఏమన్నా హైదరాబాద్కి తీసుకొచ్చారా, హైదరాబాద్లో ఎలాంటి లొకేషన్స్ని టార్గెట్ చేస్తున్నారు అన్న ఉద్దేశంలో మొత్తానికైతే పోలీసులు దీనిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. కానీ ప్రజల వంతు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో గమనించండి. దయచేసి అలాంటిది మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా పోలీసులకు ఇంటిమేట్ చేయండి. హైదరాబాద్లో ఉగ్రదాడి జరగబోతుందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.